యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభావందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక దేవుని ప్రవక్తగా వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ఎందుకంటే షార్ట్ కట్గా ఎందుకని నేను వీడియో తీస్తున్నానంటే 10 నిమిషాలు 5 నిమిషాల్లో ఎందుకు తీస్తున్నానంటే యూట్యూబర్ వైష్ణవి చెల్లి విషయంలో నేను న్యాయంగా పోరాటం చేస్తున్నాను. దేవుని న్యాయాధికారిగా పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఫేక్ థంబ్నెయిల్ పెడుతున్నారండి. చాలామంది ఫేక్ థంబ్నెయిల్ పెడుతున్నారు. ఆ అరుబాబు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఆ మూర్ఖుడిని చాలామంది ఫేక్ థంబ్నెయిల్ ఎలా పెడుతున్నారంటే ఆ వ్యక్తి కోసము వాడికట ఎన్కౌంటర్ చేస్తారట, వాడికట ఉరి తీసేశారట, వాడినట జైల్లో లేడట, ఏదేదో ఫేక్ థంబ్నెయిల్ పెడుతున్నారు. ఎవరైతే ఫేక్ థంబ్నెయిల్ పెడుతున్నారో చాలా జాగ్రత్త వినండి. మీకు ఒక విన్నపం, ఒక దేవుని ప్రవక్తగా, ఒక దేవుని న్యాయాధికారిగా మీకు చిన్న సందేశం నేను తెలియపరుస్తున్నాను. ఇది హెచ్చరిక అనుకుంటారా లేకపోతే దేవుని సందేశం అనుకుంటారా మీరే జ్ఞాపం చేసుకోండి ప్రజలారా. ఎవరైతే ఇలా ఫేక్ థంబ్నెయిల్ పెడుతున్నారో మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ ఆలోచించుకోండి ఒకసారి. ఈ రాత్రి కాలంలో మీరు ధ్యానంలో ఉండండి. మీకు పిల్లలు ఉన్నారు, మీకు కూడా కొడుకులు ఉన్నారు. ఓకేనా? ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్ మీరు పెట్టిన తర్వాత మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కొడుకులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇలాంటి గతి పడితే పరిస్థితి ఏంటి? ఇలాగే ఫేక్ థంబ్నెయిల్ పెట్టుకుంటారా మీరు? మీ కుటుంబంలోనే ఎవరైనా సరే మీ కూతురే కానీ మీ కొడుకే కానీ ఇలాంటి ప్రాబ్లం జరిగితే ఫేక్ థంబ్నెయిల్ పెట్టుకుంటారా? మనము న్యాయంగా పోరాటం చేద్దాం. వాడిని అక్కడ దున్నపోతలుగా మేపుతున్నారు జైల్లో. ఇప్పటికి 17 రోజులు అవుతుంది. అసలు చట్టం లేదు. అసలు అనేక జిల్లాలు 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలు ఒకే రకంగా ఒక సైనికుల్లాగా మారితే వాడు ఎందుకు బయటికి రాడు? ఈ 33 జిల్లాలు పోరాటం చేస్తే ఎందుకు వాడికి బయటికి రాడు? వస్తాడు. అలాంటి పట్టుదల మీకు ఉండాలి. ఎందుకంటే ఆ చెల్లి రక్తము తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద మొరపెడుతున్నది. ఇది ఒక దైవ దర్శనం. ఇంకో విషయం ఏమిటంటే మొన్నటి కాలంలో 7వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరంలో నిన్న కాలంలో ఈరోజు 8వ తారీఖు నిన్న ఎగ్జామ్న నాకు తెలియపరిచాడు దేవుడి దైవ దర్శనంలో. ఆ చెల్లి కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆమె ఆత్మ తెలంగాణ రాష్ట్రంలో సంచరిస్తుందట. ఇది మీకు బాగా, ఇది మీకు సంతోషమేనా? కాబట్టి ఎందుకంటే నా వీడియో చూడండి, ప్రపంచానికి దేవుని వాక్కని కొట్టండి. దాంట్లో దేవుడు బయలుపరిచిన విషయాలు మీకు నేను తెలియపరిచాను ఆల్రెడీ. ఇది షార్ట్ కట్ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే చాలామంది వింటారు, తెలుసుకుంటారు. సత్యాన్ని తెలుసుకోండి. అర్థమవుతుంది కదా మీకు? సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దేవుడు తెలియపరిచిన విషయం మీకు నేను తెలియపరుస్తున్నాను. పోరాటం చేద్దాం. మనం న్యాయం కోసం పోరాటం చేద్దాం. కానీ ఫేక్ థంబ్నెయిల్ పెట్టకండి దయచేసి. ఫేక్ థంబ్నెయిల్ అతనికి ఉరికమ్మం ఎక్కించేశారు, వాడిని ఎన్కౌంటర్ చేశారని ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్ అవసరమా? న్యాయం కోసం పెట్టండి, మంచి థంబ్నెయిల్ పెట్టండి. న్యాయం కోసం థంబ్నెయిల్ దొరకవా? న్యాయం కోసం థంబ్నెయిల్ మీరు పెట్టలేరా? ఆ థంబ్నెయిల్ పెట్టండి. ఫేక్ థంబ్నెయిల్ ఎందుకు పెడతారు? మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఫేక్ థంబ్నెయిల్ పెడుతున్నారంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీకు కూడా కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. కొద్దిగా ఆలోచించుకోండి. ఎవరైతే ఫేక్ థంబ్నెయిల్ పెడుతున్నారో మీకు కూడా కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇదే పరిస్థితి, ఇదే గతి పడితే ఇలాగే మీరు ఫేక్ థంబ్నెయిల్ పెడతారా? వాడి గవర్నమెంట్ ఉరి తీసిందంత వాడు దున్నపోతలుగా మేపుకొని కూర్చుంటారు. ఒకవేళ నీ కూతురికి కానీ కొడుకు కానీ ఎవరైనా చంపేసినా లేకపోతే ఏదైనా చేసినా వాడికి జైలు తీసుకెళ్తారు. వాడు దున్నపోతలు మేపుతారు. వాళ్ళు మేపిన తర్వాత ఇలాంటి థంబ్నెయిల్ పెడతారా? ఆ మూర్ఖుడికి ఉరి తీస్తారని చెప్తారా? లేకపోతే మీరు బాధతోటి మీరు పోరాటం చేస్తారా? న్యాయంగా మాట్లాడదాం. కాబట్టి తప్పు మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఫేక్ థంబ్నెయిల్ పెట్టకండి. అసలు మీకు ఇష్టం లేకపోతే థంబ్నెయిల్ మానేయండి. ఆ చెల్లి కోసం మీరు న్యాయంగా పోరాటం చేయలేము అంటే థంబ్నెయిల్ పెట్టడం మానేయండి. ఎందుకు ఫేక్ థంబ్నెయిల్ ఎందుకు పెట్టడం? వాళ్ళ కుటుంబాలకి ఎందుకు బాధ పెట్టడం? అర్థమవుతుంది కదా చెప్పింది? కాబట్టి చాలా జాగ్రత్త వినండి. న్యాయంగా పోరాడండి, న్యాయంగా పోరాటం చేయండి. 33 జిల్లాలు కదిలిరండి. వాడు ఎందుకు బయటికి రాడు? కంపల్సరీగా వస్తాడు. దండయాత్ర చేయండి.
పాదయాత్ర చేయండి, ఇవి చేయండి. కానీ పేక్ తమ్మిళ్ళు పెట్టడము అవసరమా? పేక్ తమ్మిళ్ళు పెడితే మీ కుటుంబం బాగుపడదు అనుకుంటున్నారా? మీ కూతురు బాగుపడుతుంది అనుకుంటున్నారా? మీ కొడుకులు బాగుపడతారు అనుకుంటున్నారా? యెహోవా మరి ఆల్రెడీ యూట్యూబర్ వైష్ణవ్ చెల్లి శాపము మీ కుటుంబాల మీద కూడా వస్తుంది. ఆ విషయం తెలుసా? ఆమె ఆత్మ సంచరిస్తుందిరా బాబు అనుకుని దైవ దర్శనంలో నాకు కనబడాడు, దేవుడు చూపించాడని విషయం చెప్తుంటే అసలు మిమ్మల్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి న్యాయం కోసం పోరాటం చేయండి, ఓకేనా? అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రవక్తగా, దేవుని న్యాయాధికారిగా.